ఆరుగురు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు కలిసి ఒక రేవ్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు దాడి చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో రేవ్ పార్టీ జరుగుతోంది. ఆ రేవ్ పార్టీలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు, 12 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ ఆరుగురు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో కలిసి సాయి ఆదిత్య అనే యువకుడి బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ చేశారు. గంజాయి, అమ్మాయిలు, మందు, ఈ సిగరెట్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిలో 2 జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ టెస్ట్ చేశారు అధికారులు చేసిన డ్రగ్స్ టెస్ట్లో 3కి డ్రగ్స్లో పాజిటివ్గా వచ్చింది. ప్రదీప్, చరణ్, వరుణ్కి ఈ 3 కూడా మాదక ద్రవ్యాల టెస్ట్లో పాజిటివ్గా తేలినట్టుగా అధికారులు గుర్తించారు. 2 రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 మంది అమ్మాయిలు ఉన్నారు, 12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ పార్టీలో వెచ్చలవిడిగా మందు, మాదక ద్రవ్యాలు, గంజాయి వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచారు. అందులో ప్రదీప్, చరణ్, వరుణ్కి టెస్ట్లో పాజిటివ్గా వచ్చినట్టుగా తెలుస్తోంది. 2 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అమ్మాయిల్లో, 2 రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళంతా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్లే. పోలీసులు దాడి చేసి టీఎన్జీఓ కాలనీలో ఈ రేవ్ పార్టీ జరుగుతోందనే విషయం తెలుసుకుని గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో పోలీసులు దాడి చేసి వీరందరినీ కూడా పట్టుకున్నారు. 6 అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలను దాడి చేసి పట్టుకున్నారు. అక్కడ ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. నిన్న ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఏదైతే గాంజా దొరికింది, సుమారుగా 20 మందిని వరకు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ప్రధానంగా దాంట్లో యువకులు, యువతులు 2 కూడా ఉన్నారు. దాంట్లో అసలు ఎవరిని పట్టుకున్నారు, ఈ గాంజా తీసుకున్నారు దాంట్లో అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు ఉన్నారు. నమస్తే సార్. అంటే సుమారుగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? కేవలం గాంజా మాత్రమే దొరికిందా, లేకపోతే ఇతర డ్రగ్ సబ్స్టెన్సెస్ ఏమైనా దొరికాయా? నమస్తే అమ్మ. మాకు నేను నైట్ అరౌండ్ 12:30, 1 o'clock ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఎస్ఓటీ పోలీసుతో కలిసి మేము సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది టీఎన్జీఓస్ కాలనీలో. రైడ్ చేసిన తర్వాత ఒక సుమారు అపార్ట్మెంట్లో ఒక 12 మంది యువకులు, 6 మంది యువతులని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు 40 గ్రాముల డ్రై గాంజా దొరికింది. ఇంకా మిగిలిన హుక్కా పాట్ కానీ, అదేవిధంగా మన కొంత మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా రేవ్ పార్టీయా, లేదంటే ప్రధానంగా ఏదైనా బర్త్డే పార్టీ, ఏదైనా కిటీ పార్టీ లాంటివి చేసుకుంటున్నారు? ఇదైతే బర్త్డే పార్టీ లాగా ఉన్నది. అక్కడ కేక్ అవి కట్ చేసుకోవడం, ఆదిత్య అని అయితే అతని యొక్క బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆడ పార్టీ ఏర్పాటు చేసుకొని తెలుస్తుంది చూస్తే. సుమారుగా వీళ్ళందరికీ కూడా ఎంతమందికి గాంజా పాజిటివ్ వచ్చింది? ఏదైనా ఇతర డ్రగ్ పాజిటివ్ అట్లాంటివి ఏదైనా రావడం జరిగిందా? ఒక 3కి మాత్రమే మనకు గాంజా పాజిటివ్ వచ్చింది. టెస్ట్ మనం ర్యాండమ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళ ఎవరికి పాజిటివ్ రాలేదు. మీ అదర్ డ్రగ్స్ కూడా ఏమి పాజిటివ్ రాలేదు. ఎవరైతే 3 పాజిటివ్ వచ్చిందో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మిగిలిన ఎవరైతే ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద అనుమతి లేకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసి నివాస ప్రాంతంలో ఈ పార్టీ చేసుకోవడం అనేది నిషేధం కాబట్టి అక్కడ వాళ్ళ మీద న్యూసెన్స్ కింద కేసు, సిటీ పోలీస్ యాక్ట్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు యువత అనేది చాలా ఇటువంటి దాంట్లో తరచూ కనిపిస్తూ ఉన్నారు, పాల్పడుతున్నారు ఈ డ్రగ్స్ కింద. మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే దొరికిన వాళ్ళ దగ్గర నుంచి మీరు సమాచారం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఈరోజు దీనికి సంబంధించి మాత్రం అరుణ్ అనే వ్యక్తి ధూల్పేట నుంచి తీసుకొచ్చని చెప్తాడు 50 గ్రాముల తను. ఆ సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చాడనే విషయం కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆ సోర్స్ పట్టుకుంటాం, ఫర్దర్గా దీనిలో ముందుకు వెళ్తాం. దాన్ని ధూల్పేట నుంచి మూలాలు ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చామని కూడా వార్త వస్తుంది. అవును, అతను అరుణ్ ధూల్పేటలో నేను కొనుగోలు చేశాను అని చెప్పేసి మాకు అతను వాంగ్మూలంలో ఇచ్చాడు. దాన్ని అనుసరించి ఆ ధూల్పేటలో అతనికి ఎవరు అమ్మినారు, ఎక్కడి నుంచి వచ్చిన విషయం కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ట్రేస్ చేస్తాం. హైదరాబాద్లో కూడా ఎప్పుడు గాంజా విషయం వస్తే ప్రధానంగా ధూల్పేట విషయం అందరికీ తెలిసిందే, అది ఒక్కటి పడతా ఉంటుంది, అంటే బయట ఈ విషయం పడుతుంటుంది. మరి ప్రధానంగా ధూల్పేట మీద ఏదైనా ప్రత్యేక నిఘా అనేది ఏర్పాటు చేశారా? అదే ఆల్రెడీ మా పై అధికారులు దాని విషయం చర్య తీసుకుంటున్నారు కదా కొంతకాలంగా. అన్ని ప్రాంతాలు ఎక్కడైతే మెయిన్ గంజా దొరుకుతుందో, అదేవిధంగా డ్రగ్స్ ఉందో వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వాటి మూలాలకు మేము వెళ్ళడం జరుగుతుంది. దొరికిన ప్రధానంగా 6 అమ్మాయిలో దాంట్లో ఆర్టిస్టులు కూడా ఉన్నారు, సినిమా రంగానికి చెందిన వాళ్ళని కూడా తెలుస్తుంది. అంటే దాంట్లో ఒక 2 మాత్రము జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పారు. వాళ్ళు సినిమా రంగంలో పనిచేస్తామని చెప్పారు.
వేరే సినీ ప్రముఖులు కానీ ఎవరు కానీ మాకు దొరకలేదండి. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, రైల్వే ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం కాదు, వాళ్ళు ఏదో ప్రైవేట్ ప్రొఫెషన్లో ఉన్నారు వాళ్ళు. ఈ రైల్వే ఉద్యోగులు కూడా కాదు వాళ్ళు. రైల్వే సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తారు. దాంట్లో ఒక ముగ్గురు మాత్రం రైల్వే సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తారని చెప్తున్నారు. ఏదైతే TNGO అపార్ట్మెంట్స్ ఉందో ఇది పూర్తిగా సర్వీస్ అపార్ట్మెంటా, లేకపోతే ఎవరైనా ప్రధానంగా ఎవరైనా నివసిస్తున్న అపార్ట్మెంట్, అంటే ఈ నిందితులకి సంబంధించిన వాళ్ళు ఎవరిదన్నా ఇల్లా అది? ఈ సాయి ప్రవీణ్ని అతను కిరాయి తీసుకున్నారు. సాయి ప్రవీణ్తో పాటుగా మరో ఇద్దరు కలిసి బ్యాచిలర్ రూమ్లో ఉంటారు అక్కడ. అది సర్వీస్ అపార్ట్మెంట్ కాదు, నార్మల్ నివాసం ఉండే అపార్ట్మెంట్ అది. అంటే వీళ్ళందరూ కూడా లోకలియన్స్ అయినా లేకపోతే ఎక్కడన్నా బయట దగ్గర వచ్చారా? లోకల్, హైదరాబాద్ లోకల్. అందరు హైదరాబాద్ లోకలే, ఇక్కడనే ఉంటారు. అందరు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు అందరు. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారంటే NDPS యాక్ట్ ఆల్రెడీ నమోదు చేశారు. అదేవిధంగా వీళ్ళతో పాటు కూర్చొని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అంటే గాంజా చేస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వని వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే, యువత చాలా మటుకు ఇటువంటి తరచూ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ గాంజా సేవిస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా చెప్పరు. అది కూడా క్రైమే అంటారా? అంటే మాకు సమాచారం ఇవ్వాలి వాళ్ళు వాస్తవానికి. అందుకే అనుమతి లేదు కాబట్టి ఆ పార్టీకి అందరి మీద అనుమతి లేని చేసుకున్నందుకు వాళ్ళ మీద BNS కింద, అదేవిధంగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంటే చూసినట్టయితే ఎవరి ముగ్గురు నిందితులను అయితే పట్టుకున్నారు. సుమారుగా 20 మందిలో 6 మాత్రం అమ్మాయిలు, మిగతా 12 మంది యువకులు అయితే ఉన్నారు. దీంట్లో